విద్యాలయాల్లో మీకు నిరసన తెలపకూడదు, విశ్వవిద్యాలయాల్లో ప్రశ్నించకూడదు, విశ్వవిద్యాలయంలో ఆలోచనల స్వేచ్ఛ ఉండకూడదు. ఈ ధోరణి ప్రజాస్వామిక రాజ్యాంగ వ్యవస్థలు అంగీకరించవు. కానీ అదే సమయంలో మాకు స్వేచ్ఛ ఉంది కదా, మేము బాధ్యత మర్చిపోతాం, చదువుకోనివ్వం, అసలు చదువుకే అడ్డంగా ఉంటామంటే చదువు కోసం పోరాడాలి తప్ప చదువుకు అడ్డంగా ఉండి పోరాడకూడదు కదా. ఇక నెక్స్ట్ టాపిక్ వచ్చి తెలంగాణలో బీసీ రిజర్వేషన్ల బిల్లుకు అసెంబ్లీ ఆమోదం తెలియజేసింది సార్. కాంగ్రెస్ నాయకులు చెప్తూ ఉన్నారు రాహుల్ గాంధీ హామీ ఇచ్చారు, హామీని నిలబెట్టుకున్నారు అని చెప్పేసి. సో ఇప్పుడు ఈ చట్టం అమలుకు ఉన్న సవాళ్ళు ఏంటి అండ్ ఈ చట్టం న్యాయ పరీక్ష ముందు నిలుస్తుందా? అంటే ఏ చట్టమైనా మన రాజ్యాంగంలో జ్యుడిషియల్ రివ్యూ జరగాల్సిందే. న్యాయ సమీక్షకు ఎవరెవరు కోర్టుకు పోతారో ఆటోమేటిక్గా కోర్టులో ఉండాలి. ఇక్కడ సమస్య ఏంటంటే ఈ చట్టం అమలు చేస్తామని కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అనడం లేదు. మీరు గమనిస్తే కేంద్రానికి పంపిస్తున్నామని మాత్రమే అంటున్నారు. కేంద్రానికి ఎందుకు పంపిస్తారు? అధికారమే ఉంటే. సో సహజంగా ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో చట్టం చేస్తే, తెలంగాణ అసెంబ్లీ చట్టం చేస్తే గవర్నర్ ఆమోదిస్తే అమలు జరుగుతుంది. ఇక్కడ మన కేంద్రానికి ఎందుకు పంపిస్తున్నారు? పార్లమెంట్లో చట్టం చేయమని ఎందుకు అడుగుతున్నారు? దీనికి రీజన్ ఏంటి అంటే ఇప్పుడు రిజర్వేషన్ 42% అని బీసీలకు ఇస్తున్నారు. సో 42% ఇవ్వడం ద్వారా టోటల్ రిజర్వేషన్స్ 67% అవుతుంది మన దగ్గర. సో టోటల్ రిజర్వేషన్స్ 62%. సో 62% రిజర్వేషన్ కావడం అనేది భారత రాజ్యాంగం పైన సుప్రీంకోర్టు ఇచ్చిన అనేక తీర్పులకు విరుద్ధం. మీకు ఫేమస్ ఇందిరా సహానీ కేసు. సో ఇందిరా సహానీ కేసు మీకు ఇట్ ఇస్ కన్సిడర్డ్ యాజ్ అ మ్యాగ్నా కార్టా ఆఫ్ రిజర్వేషన్ జ్యూరిస్ప్రుడెన్స్, అంటే మండల్ కమిషన్ కేసుగా ఫేమస్. అది ఏం చెప్పిందంటే అసలు రిజర్వేషన్స్కు ప్రాతిపదిక ఏంటి? ఇందిరా సహానీ జడ్జిమెంట్లోనూ ఇతర జడ్జిమెంట్లో కూడా చాలా క్లియర్గా సుప్రీంకోర్టు అప్హోల్డ్ చేసిన పొజిషన్ ఏంటంటే భారత రాజ్యాంగంలో వివిధ అధికరణలు ఉన్నాయి. ఆ ఒక అధికరణ రైట్ టు ఈక్వాలిటీ అంటుంది. అది రైట్ టు ఈక్వాలిటీ ఈజ్ ఎ ఫండమెంటల్ రైట్. ఆర్టికల్ 16(4) ద్వారా ఏదైనా ఒక వర్గం వెనకబడి ఉంటే ఆ వర్గానికి అవసరమైన సహకారాన్ని రాజ్యం అందించదు. దాన్నే అఫిర్మేటివ్ యాక్షన్ అంటారు. సో 16(4) అఫిర్మేటివ్ యాక్షన్ ఇస్తుంది. అలాగే ఆర్టికల్ 335 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఎస్సీ ఎస్టీల గురించి మాట్లాడుతూ ఎఫిషియన్సీ ఆఫ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ దెబ్బతినకుండా, అంటే పరిపాలనా సామర్థ్యానికి లోబడి రిజర్వేషన్లు ఉండాలి, ఈ అఫిర్మేటివ్ యాక్షన్ ఉండాలని కూడా చెప్తుంది. అంటే రాజ్యాంగంలో 3 ప్రొవిజన్స్ ఉన్నాయి. ఒకటి ఈక్వాలిటీ ప్రొవిజన్, 2 సోషల్ జస్టిస్ ప్రొవిజన్, 3వది మెరిట్ అండ్ ఎఫిషియన్సీ ప్రొవిజన్. ఈ 3 ప్రొవిజన్లు రాజ్యాంగంలో ఉన్నాయి. ఈ 3 పరస్పర విరుద్ధంగా కనబడతాయి. ముఖ్యంగా ఈక్వాలిటీ అండ్ అఫర్మేటివ్ యాక్షన్. రైట్ టు ఈక్వాలిటీ నిబంధన ఏం చెప్తుంది? మతం, కులం, భాష, కలర్ ఇలాంటి ఏ వివక్ష చూపకూడదు. పౌరులందరూ సమానులే. నో డిస్క్రిమినేషన్ బేస్డ్ ఆన్ కాస్ట్, రిలీజన్, రీజన్, జెండర్, క్లాస్, కలర్, క్రీడ్ ఏ రకమైన డిఫరెన్స్ చూపెట్టదు. అది రైట్ టు ఈక్వాలిటీ చెప్తుంది. సహజంగా ఒక క్వశ్చన్ వస్తుంది, సార్ మరి ఏ వివక్ష చూపకూడదు అని రాజ్యాంగం చెప్తుంటే మీరు కొన్ని కులాలకు కొన్ని వర్గాలకు రిజర్వేషన్లు ఎలా ఇస్తారు? అది మరి రాజ్యాంగ ఈక్వాలిటీ ప్రొవిజన్కు వ్యతిరేకం కాదా అని చర్చ వచ్చింది. చర్చ వచ్చినప్పుడు సుప్రీంకోర్టు తీర్పులు ఇందిరా సహానీతో సహా అనేక జడ్జిమెంట్ చెప్పింది ఏంటంటే రైట్ టు అఫిర్మేటివ్ యాక్షన్ లేదా రైట్ టు సోషల్ జస్టిస్ ఆర్టికల్ 16(4), రైట్ టు ఈక్వాలిటీ నిబంధన, ఈ రెండింటికి సంబంధం ఏంటి? ఒకదానికోటి ఏది సుపీరియరు, ఏది ఒక అనుబంధము అని చర్చ వచ్చినప్పుడు సుప్రీంకోర్టు చెప్పింది ఏంటంటే రైట్ టు ఈక్వాలిటీ అనేది సుపీరియర్ ప్రొవిజన్, ఈ రైట్ టు సోషల్ జస్టిస్ అనేది దాని ఎక్స్టెన్షన్. అంటే అర్థం ఏంటి? సమాజంలో అసమానుల మధ్య సమానత్వం సాధ్యం కాదు కనుక అసమానుల్ని సమానులుగా చేసేటువంటి ప్రొవిజనే రైట్ టు సోషల్ జస్టిస్ అని సుప్రీంకోర్టు చెప్పింది. అందువల్ల రైట్ టు ఈక్వాలిటీకి సోషల్ జస్టిస్ ఈజ్ అన్ ఎక్స్టెన్షన్. అందువల్ల రైట్ టు ఈక్వాలిటీ ఈజ్ అ రూల్, సోషల్ జస్టిస్ ఈజ్ అన్ ఎగ్జంప్షన్. సమానత్వం అనేది నిబంధన, దానికి మినహాయింపు ఏంటంటే రిజర్వేషన్. సో ఎన్ ఎగ్జంప్షన్ కెన్ నెవర్ బీ అబౌవ్ ద రూల్. అంటే ఒక మినహాయింపు రూల్ను దాటదు.
ఇప్పుడు మీకు ఉదాహరణకు వారంలో 7 రోజులు, ఒక రోజు సెలవు సండే, 6 రోజులు ఉద్యోగం అన్నారు అనుకోండి. వాట్ ఈజ్ రూల్? రూల్ ఈజ్ ఉద్యోగం చేయడం, ఎక్సెప్షన్ ఏంది హాలిడే. సో హాలిడే కెన్ నెవర్ బీ అబౌవ్ ద రూల్. అంటే 6 రోజులు హాలిడేస్ ఇచ్చి ఒక్కరోజు ఉద్యోగం ఉండదు కదా. సో అందువల్ల ఏది ఏది ఎక్సెప్షను, ఏది రూల్ అన్నప్పుడు రిజర్వేషన్ అనేది, సోషల్ జస్టిస్ అనేది ఎక్సెప్షను, ఈక్వాలిటీ అనేది రూల్ కనుక రూల్ కన్నా ఎక్కువగా ఎక్సెప్షన్ ఉండరాదు. రూల్ను నష్టం చేసే విధంగా ఎక్సెప్షన్ ఉండకూడదు. అంటే రిజర్వేషన్లు ఇవ్వడం సామాజిక న్యాయం అవసరమే, కానీ సామాజిక న్యాయం సమాన అవకాశాలు దెబ్బతీయకూడదు. అందుకే ఇందిరా సహానీ కేసులో సుప్రీంకోర్టు ఏమంటుందంటే, టు బ్యాలెన్స్ బిట్వీన్ ద కంపీటింగ్ కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ అండ్ రైట్ టు ఈక్వాలిటీ, రైట్ టు అఫర్మేటివ్ యాక్షన్ అండ్ ఎఫిషియన్సీ ఇన్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్. అంటే సమానత్వ హక్కు, సామాజిక న్యాయ హక్కు, సమర్థవంతమైన పాలన అనే రాజ్యాంగ లక్ష్యం. ఈ 3 రకాల నిబంధనల్ని, అంటే ఒక రకంగా పోటీ పడే నిబంధనలుగా కనబడే ఈ 3 రకాల నిబంధనల్ని సమన్వయము చేసినప్పుడు ద టోటల్ రిజర్వేషన్ షుడ్ నాట్ ఎక్సీడ్ 50% అని చెప్పింది. సో ఇక్కడ ఒక క్వశ్చన్ వస్తుంది మీకు, చాలా సందర్భాల్లో క్వశ్చన్ ఏంటంటే, జనాభాకు దామాషాగా రిజర్వేషన్లు ఎందుకు ఇవ్వకూడదు, మేము జనాభా ఇంత ఉన్నప్పుడు మాకు ఎందుకు ఇవ్వకూడదు అనేది ఒక వాదన వస్తుంది. దానిపైన కూడా ఇందిరా సహానీ కేసులో సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే, రిజర్వేషన్స్ ఆర్ నాట్ ప్రపోర్షనేట్ టు ద పాపులేషన్, దే ఆర్ అడిక్వేట్ నాట్ ప్రపోర్షనేట్ అని సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. అంటే జనాభాకు దామాషాలో రిజర్వేషన్లు ఉండవు, జనాభాలో ప్రాతినిధ్యం ఉందా లేదా, సరైన రీతిలో చాలినంత ప్రాతినిధ్యం ఉందా లేదా అని చూస్తారు. దే ఆర్ అడిక్వేట్ నాట్ రిప్రజెంటేటివ్ అని చెప్పి, ప్రపోర్షనేట్ అన్నది. సో ఈ అంటే అర్థం ఏంటి? అందుకే మీరు గమనించండి, మండల్ కమిషన్ నివేదిక తర్వాత బీసీలకు రిజర్వేషన్లు ఇచ్చి, బీసీలు 52% ఉంటారు దేశ జనాభాలో అన్నా కూడా అందులో సగం మాత్రమే ఇచ్చారు రిజర్వేషన్, 50 మీకు టోటల్గా ఇవ్వలే. సో అందువల్ల ఇది రాజ్యాంగ పొజిషన్. యాజ్ ఆఫ్ టుడే ఇందిరా సహానీ జడ్జిమెంట్ ఇది కాన్స్టిట్యూషనల్ పొజిషన్. దీన్ని మరి ఎలా మీకు ఇప్పుడు తమిళనాడులో, ఛత్తీస్గఢ్లో ఈ రిజర్వేషన్లు మోర్ దెన్ 50% ఉన్నాయి, ముఖ్యంగా తమిళనాడులో. ఇది ఎలా ఉన్నాయన్నప్పుడు ఇదే ఇందిరా సహానీ కేసులో సుప్రీంకోర్టు ఒక తీర్పులో ఏం చెప్పిందంటే, ఈ 50% మించకూడదన్నది నిబంధన అయినప్పటికీ కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో ఎ స్పెషల్ కేస్ హాస్ టు బి మేడ్ అవుట్. ఆ స్పెషల్ కేసు ఉన్నప్పుడు ఈ లక్ష్మణ రేఖను, ఈ 50% పరిమితిని దాటవచ్చు అని ఇందిరా సహానీ కేసులో సుప్రీంకోర్టే వెసులుబాటు ఇచ్చింది. ఇప్పుడు ఉదాహరణకు నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ ఉన్నాయి, అక్కడ 90% గిరిజనులే ఉంటారు. నేను రిజర్వేషన్లు 50% ఉంటుంది అంటే అర్థం ఏంటి మరి? అంటే గిరిజనులు నష్టపోరా? సో అలాంటి ప్రత్యేకమైన పరిస్థితులు ఉన్నప్పుడు యూ హ్యావ్ టు మేక్అవుట్ ఎ స్పెషల్ కేస్. ఇప్పుడు ఛత్తీస్గఢ్ ఉంది, ఇట్స్ ఏ హ్యూజ్లీ ట్రైబల్ స్టేట్. సో ఇది ఇందిరా సహానీ కేసులో అవకాశం ఇచ్చింది. ఇప్పుడు తెలంగాణ కూడా మా రాష్ట్ర జనాభాలో అణగారిన వర్గాలు ఎక్కువ కనుక మాకు ప్రత్యేకంగా చూడాలి అనేది ఎస్టాబ్లిష్ చేసుకోవాలి. అది పార్లమెంట్ చట్టం ద్వారా ఎస్టాబ్లిష్ చేసుకోవాలి, సుప్రీంకోర్టులో కూడా ఎస్టాబ్లిష్ కావాలి. ఇది స్పెషల్ కేస్ అని. ఎందుకంటే తెలంగాణలో ఇప్పుడు 46% బీసీలు ఉన్నారు, ఒక 10% ముస్లిం బీసీస్ అన్నారు. ముస్లిం బీసీస్ అంటే వారు మతపరంగా ముస్లింలు కావచ్చు, కానీ వాళ్ళు కూడా వెనుకబడిన వర్గాల వాళ్ళే అని. అంటే ముస్లింలైనా హిందువులైనా వెనుకబాటుతనానికి మతం అడ్డంకి కాదు అనేది ప్రాతిపదిక. సో ఈవెన్ బీజేపీ పాలిత రాష్ట్రాల్లో, కర్ణాటకలో బీజేపీ పాలించిన సమయంలో కూడా కొన్ని ముస్లిం వర్గాలకు రిజర్వేషన్ ఉన్నాయి. అయితే వాళ్ళని ప్రత్యేకంగా హిందూ బీసీస్, ముస్లిం బీసీ అనలేదు కనుక కాంట్రవర్సీ కాలే, వాళ్ళని బీసీలుగానే అన్నారు. రిలీజన్ వైడ్గా లెక్కేసినప్పుడు వాళ్ళు ముస్లింలు లెక్కేశారు. ఈసారి ఏంటంటే ఈ కులగణన చేసేటప్పుడు 46% ఓబీసీసు, 10% ముస్లిం బీసీసు అని లెక్కేశారు. ముస్లిం బీసీస్ అని లెక్కేసే వరకు వివాదం జరిగింది. ముస్లిం బీసీస్, హిందూ బీసీస్ అనేది కాదు, మొత్తం ఏదైనా వెనుకబాడుతనమే. ఇప్పుడు నువ్వు ఒక రజక సామాజిక వర్గంలో ఉన్నావు, రజకుడిగా అయినప్పుడు గుడికి పోతే రిజర్వేషన్లు ఉంటాయి, మసీదుకి పోతే రిజర్వేషన్లు ఉండవు అని రాజ్యాంగం, ఒక లౌకిక రాజ్యాంగం ఒప్పుకోదు. అందువల్ల చర్చికి పోతే రిజర్వేషన్లు ఉండవు అని అనరాదు, ఎందుకంటే మత విశ్వాసం వేరు, వెనుకబాడుతనం వేరు కదా అని. సో అందువల్ల భారతదేశంలో కొన్ని ముస్లిం వర్గాలకు చాలా కాలంగా రిజర్వేషన్లు ఉన్నాయి, ఇవాళ కొత్తగా వచ్చింది కాదు.
కానీ ఈ నామన్క్లేచర్ వల్ల హిందూ బీసీసు ముస్లిం బీసీసు 10% ఉంటారు అనడం వల్ల ఈ సమస్య వచ్చింది. అందువల్ల ఇప్పుడు తెలంగాణ చట్టం నిలబడాలి అంటే స్పెషల్ కేసు మేకౌట్ చేయాలి. ఇది నెంబర్ 1 సమస్య. నెంబర్ 2, తమిళనాడులో ఏం జరిగిందంటే తమిళనాడు చట్టాన్ని రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్లో చేర్చారు. రాజ్యాంగంలోని 9th షెడ్యూల్ అంటే ఏంటంటే ల్యాండ్ రిఫార్మ్స్ లెజిస్లేషన్స్ వచ్చినప్పుడు స్వాతంత్రం మొదట్లో భూస్వాములు కోర్టులకు వెళ్ళి ఈ స్టేలు తెచ్చుకుంటూ భూ సంస్కరణల అమలును అడ్డుకున్నారు. అప్పుడు ఈ రాజ్యాంగంలో 9th షెడ్యూల్ పెట్టారు. ఈ 9th షెడ్యూల్ ఏంటంటే రాజ్యాంగంలోని 9th షెడ్యూల్లో ఒక చట్టాన్ని చేరిస్తే అది న్యాయ సమీక్షకు అతీతం ఉంటుంది. అంటే ఇఫ్ ఎ లెజిస్లేషన్ ఇస్ ప్లేస్డ్ అండర్ ద 9th షెడ్యూల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఇట్ ఈస్ ఎ సబ్జెక్ట్ బియాండ్ జ్యుడిషియల్ రివ్యూ అని. అందుకొరకు ఆ 9th షెడ్యూల్ వచ్చింది. తమిళనాడు చట్టాన్ని అలా 9th షెడ్యూల్లో పెట్టడం వల్ల అది న్యాయ సమీక్షకు అతీతంగా నిలిచి ఇప్పటికీ అమలవుతుంది. అందువల్ల ఇవాళ తెలంగాణ చట్టాన్ని కూడా తీసుకెళ్ళి 9th షెడ్యూల్లో కనుక మోడీ ప్రభుత్వం పెడితే పార్లమెంట్ చట్టం ద్వారా అప్పుడు తెలంగాణ చట్టం నిలబడుతుంది. అయితే మళ్ళీ అక్కడ ఇంకొక ఛాలెంజ్ ఉంది. తమిళనాడు చట్టం వచ్చే సమయానికి లేని సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఒకటి తర్వాత వచ్చింది. ఆ జడ్జిమెంట్లో సుప్రీంకోర్టు ఏమన్నదంటే ఈవెన్ ఇఫ్ ఎ లా ఇస్ ప్లేస్డ్ అండర్ ద 9th షెడ్యూల్ ద కాన్స్టిట్యూషన్ ఇఫ్ ఇట్ ఈస్ కాంట్రడిక్టరీ ఆర్ కాంట్రరీ టు ది బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఇట్ ఈస్ లయబుల్ ఫర్ జ్యుడిషియల్ రివ్యూ అన్నది. అంటే ఒక చట్టము రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్లో చేర్చినా అది గనక రాజ్యాంగ మౌలిక స్వరూపానికి విరుద్ధమైతే దానిపైన న్యాయ సమీక్ష ఉంటుంది అని తీర్పు చెప్పారు. ఎందుకు? బేసిక్ స్ట్రక్చర్ అనేది ఎవరు కూడా వయలేట్ చేయరని. ఇట్ ఇస్ అన్ ఇన్వయలబుల్ పార్ట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అంటారు. అంటే ఉల్లంఘించటానికి వీలు లేని భాగం. రాజ్యాంగంలో దేన్నైనా సవరించుకోవచ్చు కానీ రాజ్యాంగ మౌలిక స్వరూపాన్ని సవరించకూడదు. కేశవానంద భారతి కేసులో పార్లమెంట్ పవర్ టు అమెండ్ ద కాన్స్టిట్యూషన్ చర్చకు వచ్చినప్పుడు రాజ్యాంగాన్ని సవరించే హక్కు పార్లమెంటుకు ఉంటుంది కానీ దానికి ఎక్కడ ఆగిపోతుంది అంటే రాజ్యాంగ మౌలిక స్వరూపాన్ని మాత్రం మార్చలేదు. అది ఇన్వయలేబుల్ పార్ట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ కనుక బేసిక్ స్ట్రక్చర్ ఈవెన్ మీరు 9th షెడ్యూల్లో పెట్టినా ఇట్ కెనాట్ బి వయలేటెడ్ కదా. సో బేసిక్ స్ట్రక్చర్ను వయలేట్ చేసే చట్టం చేసి నేను 9th షెడ్యూల్లో పెడతానంటే అసలు కేశవానంద భారతి తీర్పుకే విరుద్ధం కదా. అందువల్ల ఇన్వయలేబుల్ పార్ట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ముట్టుకోవద్దని సుప్రీంకోర్టు తర్వాత తీర్పు చెప్పింది. అంటే ఇప్పుడు ఒకటి తెలంగాణ చట్టం 50% దాటుతుంది కనుక ఇందిరా సహానీ వర్డిక్ట్కు వ్యతిరేకం కనుక ఇది న్యాయ సమీక్షకు నిలబడదు. పార్లమెంటు ప్రత్యేక చట్టం చేసి దీన్ని 9th షెడ్యూల్లో చేర్చాలి. 9th షెడ్యూల్లో చేర్చినా రేపు ఏదైనా కోర్టు విచారణ తీసుకొని ఇది బేసిక్ స్ట్రక్చర్కు విరుద్ధం అంటే అప్పుడు పోతుంది. కానీ మొదలైతే 9th షెడ్యూల్లో చేర్చాలి. తర్వాత ఇది స్పెషల్ కేసుగా పరిగణించగలగాలి. స్పెషల్ కేసుగా తెలంగాణ చట్టాన్ని చూడగలగాలి. అందువల్ల ఈ లీగల్ హర్డిల్స్ క్లియర్గా ఉన్నాయి. అందుకే రాజకీయ పార్టీలు ఏమంటున్నాయి, కాంగ్రెస్ పార్టీ కూడా ఏమంటుంది, మేము మా ప్రయత్నం చేశాం, చట్టం చేశాం, ఇప్పుడు మా చేతులు లేదు, కేంద్ర మంత్రులైన కిషన్ రెడ్డి, బండి సంజయ్లు బాధ్యత తీసుకోవాలి, ఇది పార్లమెంటు మోడీ ద్వారా చేయించాలి. బీఆర్ఎస్ ఏమంటుంది, మీరు ఢిల్లీలో కూడా పోరాడదాం, మేము కూడా వస్తామంటున్నారు కదా. సో దాని వెనకాల కారణం అది. నార్మల్గా ఒక చట్టం చేస్తే ఢిల్లీకి పోవాల్సిన అవసరం ఉండదు కదా. సో ఈ చట్టం వెనకాల ఉన్నటువంటి ఈ 50% అనే సమస్య ఉంది కనుక ఈ చట్టం ద్వారా 50% దాటుతుందని. అయితే రిజర్వేషన్లు ఇవ్వడానికి ఇంకో ప్రిన్సిపల్ కూడా ఏంటంటే మీకు రామ్ నాయక్ కేసులో జాట్ల కేసులో సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. ఇట్ షుడ్ బి బేస్డ్ ఆన్ అన్ ఎంపరికల్ స్టడీ. మీ విమ్స్ అండ్ ఫ్యాన్సెస్ అంటే నా ఇష్టాల ఆధారంగా రిజర్వేషన్లు ఇవ్వరాదు అని మీకు ఈ జాట్ కేసులో సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. అందువల్లనే ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం కులగణనం చేపట్టి కులగణనం ఆధారంగా రిజర్వేషన్లు ఇచ్చింది, లేకపోతే నిలబడేది కాదు. సో ఆ బేసిక్ కాన్స్టిట్యూషనల్ రిక్వైర్మెంట్ను పూర్తి చేసింది, కులగణనం చేసి అందుకే రేవంత్ రెడ్డి పదే చెప్తున్నాను, మీరు కులగణనాన్ని ప్రశ్నిస్తే బీసీ రిజర్వేషన్ల రాజ్యాంగబద్ధతే పోతుంది. చాలా అది కరెక్ట్. అది ముఖ్యమంత్రి అనేది ప్రతిపక్షాలు పదే ఈ కులగణన సరిగా జరగలేదు, కులగణనాన్ని కాలబెడతా, కులగణనాన్ని చింపేస్తా, అసలు ఈ కులగణన మీద తప్పుల తడక అంటున్నారు. ఇది ఎక్కడికి పోతుందంటే 42% రిజర్వేషన్ బేసిసే పోతుంది. ఎందుకంటే ఈ కులగణ ఆధారంగానే 42% వస్తుంది. అందుకే ముఖ్యమంత్రి పదే అంటున్నాడు, మీరు కులగణనాన్ని ఖండిస్తే, ప్రశ్నిస్తే రేవంత్ రెడ్డి ప్రశ్నించినట్టు కాదు, బీసీల ఎంపవర్మెంట్ ప్రశ్నించినట్టు. ఎందుకంటే ఏ బేసిస్ లేకుండా 42% ఎట్లిస్తాను రేపు కోర్టులు అడుగుతాయి.
సో 42% ఇవ్వడానికి బేసిస్ ఏంటి? ఈ కులగణనమే. ఆ కులగణనమే అశాస్త్రీయం అన్న తర్వాత 42% ఇవ్వడమే అశాస్త్రీయం అవుతుంది. అందుకే రేపు ముఖ్యమంత్రి పదే పదే చెప్తున్నాడు, కులగణనాన్ని ప్రశ్నించి ఏదో నన్ను ప్రశ్నించినట్టు కాంగ్రెస్ ప్రశ్నించినట్టు భావిస్తున్నారు, కానీ అది బీసీలకే అన్యాయం చేసే వాదన అనేది చెప్పడానికి కారణం అది. అందువల్ల దెర్ ఆర్ సర్టన్ కాన్స్టిట్యూషనల్, లీగల్, పొలిటికల్ క్వశ్చన్స్ ఇన్ దిస్ లా. ఇక ఉక్రెయిన్ రష్యా యుద్ధం 3 ఏళ్ల క్రితం స్టార్ట్ అయింది. ఉక్రెయిన్ మీద మొదట్లో ఎక్స్పెక్టేషన్స్ ఏమీ లేవు. వారం రోజులు ఉక్రెయిన్ రష్యాతో యుద్ధం చేస్తే అదే పెద్ద గొప్ప అనుకున్నారంతా. కానీ 3 ఏళ్ల పాటు యుద్ధం